బాచిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో MDMA డ్రగ్స్ ను కొనుగోలు చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 11.34 గ్రాముల నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవాకి చెందిన ఇనావో సైజా, బెంగళూరుకు చెందిన యశ్వంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ నెల 5న A1 నిందితుడు గంపా శ్రీహర్షను అరెస్ట్ చేసి 1.24 గ్రాములు డ్రగ్స్ ను పట్టుకున్నట్లు కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. హర్ష అనే వ్యక్తి మన దగ్గర MDMA డ్రగ్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తూ మనకు దొరికినప్పుడు అతని పేరు మీద ఒక FIR కట్టడం జరిగింది. 17/2026 అని చెప్పి 8 clause కి రెడ్ విత్ 22B and C 29 of the నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది. అయితే అతన్ని అడగడం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అతను తన యొక్క డ్రైవర్ అయిన చందు ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తుండే సార్, చందు ఇప్పిస్తారు మాకు అని చెప్పిండు. ఆ తర్వాత ఈ చందును కూడా నిన్న నాట్ చేయడం జరిగింది. ఈవినింగ్ 7:30 ఆ ప్రాంతంలో చందును పట్టుకోవడం జరిగింది. చందుతో పాటు అందులో నంజప్ప అని చెప్పి కర్ణాటక చెందిన వ్యక్తి, ఇతనికి ఈజ్ ఆల్సో సప్లయర్. అయితే అతని వీరిద్దరి పొజిషన్ లో మన 11.34 గ్రాముల MDMA డ్రగ్, అంటే దీన్ని సింథటిక్ డ్రగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంజాయి, కొకేన్ ఇవేవైతే ఉంటాయో, ఈ గాంజా ఏమో ఫ్లవర్స్ నుంచి చెట్ల నుంచి వచ్చే ఆకుల ద్వారా, ఇవన్నీ సింథటిక్ డ్రగ్స్, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో తయారు చేసే డ్రగ్స్ అన్నట్టు. వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఇంకో ఇద్దరు పేర్లు, అంటే వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారో అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా షైజా, యశ్వంత్ అని చెప్పి, వాళ్ళిద్దరు కూడా బెంగళూరులో ఉంటారని చెప్పి, కర్ణాటక స్టేట్ బెంగళూరు ఉంటారని చెప్పిండ్రు. ఈ ముగ్గురిని మాత్రం ఫస్ట్ మనం ఇమీడియట్ గా హర్షాన్ని మాత్రం మనం ఎప్పుడైతే కన్స్యూమర్ వారిని కోర్టుకు పంపించడం జరిగింది. హర్ష అనే వ్యక్తి